Gentlemen, welcome to Fight Club. Okay, so hi guys, డే డే 20 and 21. సో ఇప్పటికి నేను ఒక 3 క్లిప్స్ అయితే షూట్ చేస్తున్నాను. ఫస్ట్ క్లిప్ అనేది లాంగ్ అయిపోయింది అండ్ సెకండ్ క్లిప్ వచ్చేసి సో వీడియో అనేది ఆనే అవ్వలేదు. సో నేను ఏదో మాట్లాడితే వెళ్ళిపోయాను. సో వెళ్ళి చూసుకుంటే అక్కడ వీడియో ఆన్ అవ్వలేదు. ఓకే, సో నా టాపిక్ వచ్చేసి సో బల్క్లో స్ప్లిట్. సో బల్క్లో స్ప్లిట్ చేస్తే మంచిగా మంచిగా సెట్ అవుతుంది అని చెప్పేసి సో దీని గురించి టాపిక్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే సో బల్క్లో బెస్ట్ స్ప్లిట్ అంటూ ఏమి ఉండదు. ఓకే, సో మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఒక కంప్లీట్ బిగినర్ అయితే మాత్రం బల్క్లో మీరు ఏవైతే మజిల్ని టార్గెట్ చేస్తారో మీ కటింగ్ ఫేస్కి అవే విజువల్స్ అవుతాయి. అండ్ అగైన్ మీ వీక్ మజిల్స్ ఏవైతే నోటీస్ చేస్తారో సో ఆ వీక్ మజిల్స్ అగైన్ మీరు బల్క్లో టార్గెట్ చేయాల్సి ఉంటుంది. సో నా వరకు వస్తే నేను చెప్తాను చూడు. సో నేను ప్రీవియస్ బల్క్ చేసేటప్పుడు చెస్ట్ బ్యాక్ లైక్ చెస్ట్తో పాటు కంపేర్ కాంబో ఏంటంటే ట్రైసెప్ చేసేవాడిని. సో చెస్ట్ మండే రోజు చెస్ట్ ఎక్స్ట్రీమ్గా చేసేవాడిని, ట్రైసెప్ వచ్చేసి నార్మల్ ఉంటుంది. సో నెక్స్ట్ డే 2 వచ్చేసి బ్యాక్ ఎక్స్ట్రీమ్గా చేసేవాడిని. సో బైసెప్ వచ్చేసి నార్మల్గా చేసేవాడిని. డే 3 లెగ్ ఎక్స్ట్రీమ్గా చేసేవాడిని, షోల్డర్ వచ్చేసి నార్మల్గా చేసేవాడిని. సో 3 times 3 మజిల్స్ని టార్గెట్ చేసాం. అండ్ నౌ అదే స్ప్లిట్ ఉంటుంది బట్ కొంచెం డిఫరెంట్ ఉంటుంది. సో నెక్స్ట్ డే 4 వచ్చేసి సో ట్రైసెప్ అయితే మేజర్గా ఉంటుంది, చెస్ట్ అయితే సెకండ్ మజిల్కి పోతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రైసెప్కి మంచిగా ప్రిఫరెన్స్ ఇస్తాను, చెస్ట్ అయితే నార్మల్గా చేస్తాను. అండ్ అగైన్ డే 5లో బైసెప్ని మంచిగా టార్గెట్ చేస్తాను, అగైన్ బ్యాక్ నార్మల్గా చేస్తాను. అండ్ డే 6 షోల్డర్ని ఎక్స్ట్రీమ్గా చేస్తాను, లెగ్ నార్మల్గా చేస్తాను. ఇట్లా చేస్తే ఏంటంటే సో మీ మజిల్ రికవరీ అనేది మంచిగా ఉంటుంది. సో వీక్లీ మీ 2 times మీ మజిల్ని 2 times హిట్ చేసినట్టు అవుతుంది. ఎందుకంటే సో న్యాచురల్ బాడీ బిల్డింగ్ చేసేటప్పుడు వీక్లీ 2 times మీ మజిల్ని టార్గెట్ చేసి ఉంటుంది. సో రోజుకి ఒక మజిల్ని టార్గెట్ చేస్తా అంటే అది మీరు కంప్లీట్ ఒక ఎన్హాన్స్డ్ అయితేనే, మీకు ఒక బాడీ బిల్డింగ్ ప్యాషన్ ఉంటేనే మాత్రమే ఇట్స్ వర్త్. అది కూడా మీరు స్టెరాయిడ్ తీసుకుని ఉండాలి. ఓకే, సో అట్లా అయితేనే మీకు వీక్కి ఒక మజిల్ డేకి ఒక మజిల్ని టార్గెట్ చేస్తారు వాళ్ళు. సో ఎవరైతే నాలో న్యాచురల్ మన న్యాచురల్ బాడీలో నన్ను చూసేవాడు మ్యాక్స్ న్యాచురల్గా చేస్తారు కాబట్టి చెప్తాను. సో ఎవరైతే ఇట్లా న్యాచురల్గా చేస్తారో సో మీరు వీక్లీ 2 times అనేది మజిల్ని టార్గెట్ చేయాల్సి ఉంటుంది. ఓకే, సో అది కూడా ఇట్లా అంటే నేనైతే ఇసిపెట్టే చేస్తాను. సో అది మీరు ఎట్లా చేస్తారని మీ ఇష్టం. సో దీన్ని బట్టి మీరు ఒక స్ప్లిట్ అయితే పెట్టుకోండి. సో అది ఎట్లా పెట్టుకుంటారు అనేది మీ ఇష్టం. బట్ మీరు బల్క్లో ఏ మజిల్స్ అయితే మీరు మంచిగా టార్గెట్ చేస్తారో సో మీ కటింగ్ ఫేస్కి వచ్చేసరికి అవి మాత్రమే విజిబుల్స్ అవుతాయి. ఓకే, సో అగైన్ మీరు కటింగ్ ఫేస్కి వచ్చిన తర్వాత కొన్ని మజిల్స్ని నోటీస్ చేస్తారు. సో అవి మీకు కూడా తెలుస్తుంది, అర్థమైపోతుంది మీ బాడీని మిర్రర్లో చూసిన తర్వాత. సో అర్థం కాకపోతే ఫొటోస్ తీసుకోండి. ఫొటోస్ తీసుకున్న తర్వాత సో మీకు కొన్ని వీక్ మజిల్స్ అయితే నోటీస్ అయితే సో ఆ వీక్ మజిల్ పైన అగైన్ బల్క్ చేసేటప్పుడు సో ప్రీవియస్ చేసిన మజిల్స్ కాకుండా మీకు ఏవైతే వీక్ మజిల్స్ ఉన్నాయో సో ఆ వీక్ మజిల్స్ పైన మంచిగా ఫోకస్ చేయండి. సో అప్పుడు ఫోకస్ చేసిన తర్వాత ఏంటంటే అవి కొంచెం మంచిగా బిల్డ్ అయితే సో బిల్డ్ అయిన తర్వాత అగైన్ మీరు బల్క్ కట్ చేస్తారు కాబట్టి సో కొంచెం బ్యాలెన్సింగ్ అయితే మీ ప్రీవియస్గా చేసిన మజిల్కి ఈ మజిల్స్కి కొంచెం కనెక్టింగ్ అయితే సో మీ బాడీ కూడా నీట్గా కనిపిస్తుంది. సో అగైన్ కొన్ని ఇట్లా చేసిన తర్వాత కూడా కొన్ని మజిల్స్ విజిబుల్స్ అవుతాయి, వీక్ మజిల్స్ అనేవి విజిబుల్స్ అవుతాయి. సో ఈ ప్రాసెస్ అనేది కొంచెం న్యాచురల్ బాడీ బిల్డింగ్ చేస్తే మాత్రం కొంచెం లాంగ్ ప్రాసెస్ పడుతుంది. సో మినిమం 5 years ప్లస్ పడుతుంది. ఓకే, సో 5 years ప్లస్ పడుతుంది. అందుకే అంతా న్యాచురల్ బాడీ బిల్డింగ్ అనేది షార్ట్ టర్మ్లో రాదు. సో మీరు ఒక ఎన్హాన్స్ అయితే 3 to 5 yearsలో మీకు మంచి ఫిజిక్ వస్తుంది. సో చెప్తున్నాం కదా, మంచి ఫిజిక్ అయితే 3 to 5 yearsలో ఎన్హాన్స్డ్ వాళ్ళకి వచ్చేస్తుంది స్టెరాయిడ్ తీసుకున్న వాళ్ళకి. బట్ ఎవరైతే న్యాచురల్ చేస్తారో వీళ్ళకి 7 to 10 years అయితే టైం పడుతుంది. ఓకే, సో బట్ 7 to 10 years పట్టే వాళ్ళకి పట్టినా సో అది మీకు పర్మనెంట్ మజిల్ అండ్ అది మీకు ఒక మంచి బాగుంటుంది, 100% బాగుంటుంది. సో ఈ షార్ట్ టర్మ్ వచ్చేదానికన్నా లాంగ్ టర్మ్ వచ్చేదానికి మీకు గ్రోత్ ఉంటుంది అండ్ మీ బాడీ కూడా మీకు మంచిగా సో మీరు
లైక్ ఎన్ని ఇయర్స్ బతుకుతారు అనేది మన చేతిలో ఉండదు, బట్ బతికినంత కాలం నీట్గా బతికేస్తారు, దానికి నాది గ్యారెంటీ. ఓకే, సో స్ప్లిట్ అనేది ఏం ఉండదు. సో మీరు బల్క్లో ఏ మజిల్స్ అయితే టార్గెట్ చేస్తారో అవే కటింగ్ ఫేస్. వీక్ మజిల్స్ని టార్గెట్ చేసిన తర్వాత అగైన్ ఆ వీక్ మజిల్స్ని బల్క్లో హిట్ చేయండి. అగైన్ ఇదే ప్రాసెస్ ఉంటుంది. సో అంతకు మించి బెస్ట్ స్ప్లిట్ అంటూ ఏముండదు. సో దీన్ని బట్టి మీకు ఒక బేసిక్ అర్థమైతే ఐమ్ హ్యాపీ. సో నీకు అర్థమవుతుందా లేదా అనేది మైండ్లో అదే తిరుగుతుంది ఇందాక లించిన. సో మీకు అర్థమైతే 100% వర్త్. సో అది మీకు ఎట్లా పెట్టుకుంటారు అనేది మీ ఇష్టం, స్ప్లిట్ అనేది. ఓకే, సో నేను చేసిన స్ప్లిట్టే చేయండి అని చెప్పాను. ఓకే, సో మీకు ఏ స్ప్లిట్ అయితే మంచిగా సెట్ అవుతుందో అనేది చేయండి. సో ఇట్స్ వర్త్. అండ్ మెయిన్, సో మీకు మజిల్ని బిల్డ్ అవ్వాలంటే సో మీకు మేజర్గా ఉండాల్సింది టెస్టోస్టెరాన్ లెవెల్స్ అండ్ మీకు న్యూట్రిషన్ అనేది ప్రాపర్. న్యూట్రిషన్స్ అనేది అది లైక్ ప్రాపర్గానే తీసుకుంటారు, బట్ టెస్టోస్టెరాన్ లెవెల్స్ అనేవి అంత మంచిగా ఏంటంటే కొంతమంది దాన్ని ఒక ఎట్లా పడితే అట్లా వేస్ట్ చేసేస్తారు. సో ఎందుకంటే బల్క్లో మీరు అది అవసరం. సో మీరు స్ట్రెంత్ ట్రైనింగ్ చేయాలి అంటే మజిల్ బిల్డ్ అవ్వాలంటే స్ట్రెంత్ ట్రైనింగ్ చేయాలి. స్ట్రెంత్ ట్రైనింగ్ చేయాలంటే మీకు టెస్టోస్టెరాన్ లెవెల్స్ అనేవి ఉండాలి. సో అవి మీరు మంచిగా ఉండాలంటే మీరు వేస్ట్ చేయకూడదు అంటే మీకు ఫుడ్ ఎక్స్ట్రీమ్గా తినాలి. కొన్ని న్యూట్రిషన్స్ అంటే ఏముండదు ఫుడ్డే. సో కొన్ని సప్లిమెంట్స్ కూడా ఏమి యూజ్ చేయకండి. సో న్యాచురల్గా దాన్ని కొంచెం గ్రో చేయించుకోనికి. సో కొంచెం మాట్లాడుతున్నా రేపు, ఇప్పటికైనా తెలిసి వీడియో లాంగ్ అవుతుంది. సో ఒకే టాపిక్ ఒక రోజులోనే అన్ని టాపిక్లు మాట్లాడితే ఏంటంటే మీకు కొంచెం కన్ఫ్యూజన్ ఎక్కువ స్టార్ట్ అవుతుంది. ఓకే, సో స్ప్లిట్ గురించి మాట్లాడిన ఈరోజు. రేపు మీ టెస్టోస్టెరాన్ లెవెల్స్ అనేవి ఇంప్రూవ్ చేసుకోనికి మాట్లాడతాను. ఓకే, సో స్ప్లిట్ అనేది మీకు అర్థమైతే మీరు ఎట్లా స్ప్లిట్ పెట్టుకున్నా పర్లేదు. ఎందుకు ఇన్నిసార్లు చెప్తున్నా అంటే సో మార్కెట్లో సప్లిమెంట్స్ అయినా అండ్ స్ప్లిట్స్ అయినా చాలా ఉంటాయి. సో చాలా వేరియేషన్స్ ఉంటాయి, చాలా స్ప్లిట్స్ ఉంటాయి. సో ఏ స్ప్లిట్స్ పెడితే ఆ స్ప్లిట్స్ని చేయకండి. సో మీరు లైక్ ఒక మైండ్ సెట్కి స్ట్రిక్ అయిపోయింది. సో ఎవడేం చెప్పినా దట్ సో లైక్ వినేసిన తర్వాత ఓకే బ్రో అనేసి వదిలేండి. సో ఎందుకంటే మీకన్నా బాగా ఎవరికి నాకు తెలియదు అనేసి ఏదో డైలాగ్ చెప్దాం అనుకోండి, డైలాగ్ మనకు అంతగా రాస్తలేదు. సో మీ గురించి మీకంటే బాగా ఎవరికి తెలియదు. సో అది మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ అర్థం చేసుకోండి. ఓకే, మీరు ఏవైతే స్ప్లిట్కి లైక్ కొన్ని వేరియేషన్స్ అనేవి మీకు మంచిగా సెట్ అవుతాయో ఆ వేరియేషన్స్ సెలెక్ట్ చేసుకోండి. అవి మాత్రమే చేయండి బల్క్లో. సో అవి మీ కటింగ్ ప్లేస్కి మంచిగా విజిబుల్స్ అవుతాయి. ఓకే, సో ఆ వేరియేషన్స్ బాగుంటుంది, అది మంచిగా గ్రోత్ని ఇస్తుంది అని చెప్పేసి అట్లాంటివి నమ్మకండి. అట్లాంటివి ఏం జరగదు. సో అట్లాంటి స్ప్లిట్స్ అనేవి జరగవు, వేరియేషన్స్ అనేవి ఉంటాయి. సో చెప్తున్నాను కదా, వేరియేషన్స్ అనేవి సో వాడికి ఒక మజిల్ అనేది వీక్ ఉంటుంది, నీకు ఆ మజిల్ అనేది ప్లస్ ఉంటుంది. సో నువ్వు నీ వీక్ మజిల్స్ పైన టార్గెట్ చేయకుండా సో వాడ స్ప్లిట్ చేస్తున్నాడు అని చెప్పేసి నువ్వు ఆ స్ప్లిట్లో కుదిరితే ఏంటంటే సో రిజల్ట్స్ అనేవి అంత నీడే కనిపించవు. సో చెప్తున్నాను కదా, నీ బాడీకి నీకంటే బాగా ఎవరికి తెలియదు అని చెప్పేసి నేను చెప్తున్నాను. సో అందుకోసం కొన్ని మజిల్స్ని నోటీస్ చేయండి. నోటీస్ చేసిన తర్వాత కొన్ని వేరియేషన్స్ అయితే పెట్టుకోండి. ఆ వేరియేషన్స్నే ట్రై చేయండి. చెప్తాను కదా, చాలా వేరియేషన్స్ ఉంటాయి. సో అన్ని చేయాల్సిన అవసరం ఉండదు. సో కొన్ని వేరియేషన్స్ ఉంటాయి. సో మీ వీక్ బేసెస్కి పెట్టుకొని అవి మాత్రమే బల్క్లో ట్రైన్ చేయండి. సో అట్లా ట్రైన్ చేస్తుందంటే మీకు కటింగ్ ఫేస్కి వచ్చేసరికి నేను చెప్పను, మీకే అర్థమవుతుంది. సో చెప్తున్నాను కదా, కటింగ్ ఫేస్కి వచ్చేసరికి నేను ఎందుకు చెప్తున్నానో మీకు 100% అర్థమవుతుంది. ఓకే, సో మీరు చెప్పాల్సింది నేను చెప్పాను, అది మీకు అర్థమైతే హ్యాపీ, లేకపోతే ఐ క్యాన్ స్కిప్. ఓకే, స్టార్ట్ ది వర్కౌట్ సెక్షన్. సో ఆల్మోస్ట్ ఇది నా సెకండ్ సెట్. సో మీరు ఎప్పుడైనా సో నాయిస్ ఎక్కువ వస్తుంది. సో మీరు ఎప్పుడైనా స్ప్లిట్ చేసేటప్పుడు సో వేరియేషన్స్ అనేది చేసేటప్పుడు ఏంటంటే సో 10, 20, 30 ఇట్లా చేయకండి. సో ఎట్లా చేస్తుందంటే సో అది మీరెందుకు చేస్తారో నాకు తెలియదు, నేనైతే ఒక వేస్టింగ్లో చూస్తుందని. సో మీరు ఎట్లా చేస్తారో సెకండరీ, బట్ నా వరకు వస్తే సో ఫస్ట్ సెట్ అనేది నార్మల్గా చేయండి, ఇట్స్ వర్క్. వార్మ్ చేసిన తర్వాత నార్మల్ ఫస్ట్ సెట్ అయిన తర్వాత సో సెకండ్ సెట్ అనేది కంప్లీట్ మీరు ఏ వెయిట్ని అయితే మీరు లిఫ్ట్ చేయలేకపోతున్నారో సో ఆ వెయిట్కి లైక్ ఏంటంటే 2 kgs 5 kgs డ్రాప్ చేసి తీసుకోండి.
సో మరీ 10K డ్రాప్ చేయకండి. సో మీరు ఎవరైనా మీ ఫ్రెండ్స్ అయినా సపోర్ట్ అయినా ఉంటే లైక్ వెయిట్ని లైక్ మీరు ఏవైతే వెయిట్స్ని లిఫ్ట్ చేయలేకపోతున్నారో ఆ వెయిట్స్ని లిఫ్ట్ చేయడానికి ట్రై చేయండి. సో అప్పుడైతేనే మీకు మజిల్ గ్రోత్ అనేది మంచిగా జరుగుతుంది. సో అట్లా కాకుండా 5-10 ఇట్లానే చేసుకుంటూ పోతే సో గ్రోత్ అయితే కొంచెం వీక్ ఉంటుంది. అండ్ కొంతమంది ఏంటంటే మజిల్ కనెక్షన్ మైండ్, సో ఏదో అంటారు, నాకు అవన్నీ నాకు మంచిగా మాట్లాడటం అండ్ నాకు అది మంచిగా సెట్ కాదు. సో వెయిట్స్ అయితే మంచిగా లిఫ్ట్ చేయండి. సో మజిల్ గ్రోత్ అయితే మంచిగా జరుగుతుంది. అది సో మజిల్ కావాల్సింది వెయిట్స్. సో అది మైండ్లో పెట్టుకోండి ఫస్ట్. సో నా ఇది నా ఫస్ట్ కొంచెం ఎవరైనా సపోర్ట్ ఉంటే బాగుంది అనిపిస్తుంది నాకున్నా, కానీ ఎవరు లేరు. 2020 సారీ 2020 కాదు, 10-10-20 5-25 25-25 50. సో 50K అప్పర్ చెస్ట్. సో రాడ్ని ఎప్పుడు ఇంక్లూడ్ చేయకండి. రాడ్ అనేది 20K ఉంటుంది. సో రాడ్ని ఇంక్లూడ్ చేస్తే 70. చూద్దాం వస్తుందా రాదని. సో ఇదే నాకు తెలిసి ఇది కొత్త పేరు అవ్వచ్చు నాకు. నాకు వస్తుంది కానీ మరి అంత పర్ఫెక్ట్గా రాలేదు. సో చేయాలి. సో ఇప్పుడు 5K డ్రాప్ చేసి చూద్దాం. సపోర్ట్ ఏదైనా ఉంటే కొంచెం ప్లస్. ఓకే నెక్స్ట్ this one. ఓకే వన్ మోర్. ఓకే అండ్ నెక్స్ట్ ఓవర్. సో మీరు కూడా నాలో సెన్స్ స్ప్రెడ్ చేస్తే మాత్రం బల్క్లో యూ కాంట్ ఇమేజిన్ చెస్ట్. సో సో చాలా నీట్గా. సో సో నేను నార్మల్గా అంటేనే నాకు సో చెప్తున్నాను కదా, సో ఇమాజిన్ చేయలే. సో సెన్సిబిలిటీగా నేను చేస్తే మాత్రం సో ఇట్లానే చేయని చెప్పాను, బట్ ఏదో డేలో ఒకసారి సెన్సిబిలిటీ చేయడానికి ట్రై చేయి. సో జస్ట్ అగైన్ లోవర్ని ఇవేం చేయాల్సిన పని లేదు. సో అంతే.
సో ఇట్లా చేయి, నేను మాట ఇస్తున్నా, తర్వాత నువ్వు మాట్లాడు, అంత బాగుంటుంది. ఓకే, 1 more. సో 100% మాత్రం రెస్ట్ ఉంటుంది. సో స్ప్లిట్ అనేది కొంచెం డిఫరెంట్ ఉంటుంది, అది నీకు కొంచెం కొత్తగా అనిపించి కొంతమందికి వింతగా అనిపించచ్చు. బట్ సో నా మజిల్కి ఎట్లా సెట్ అవుతుంది అని చెప్పి సో అట్లా పెట్టుకుంటాం. ఓకే, సో స్ప్లిట్ చెప్పా స్టార్టింగ్ అర్థమైతే హ్యాపీ. ఓకే, ఓకే, 1 more. Try. Okay, 1 more. Okay, finally day 21.
ఓకే. సో స్ప్లిట్ అనేది సో మీకు లైక్ మీరు ఫస్ట్ బల్క్లో ఉంటాయి, సో కొన్ని మజిల్స్ని టార్గెట్ చేసుకోండి, ఆ మజిల్ పైన మంచిగా వర్క్ చేయండి. సో మీరు సెకండ్ టైం బల్క్ అయితే సో మీకు వీక్ మజిల్ పైన మంచిగా ఫోకస్ చేయండి. ఓకే. సో ఫస్ట్ టైంలోనే సో ఓవరాల్ బాడీని ట్రైన్ చేస్తా అంటే అవ్వదు, సో అది అవ్వదు అండ్ మీరు కూడా డిసప్పాయింట్ అవుతారు. సో మీరు బల్క్లో కొన్ని మజిల్స్ని టార్గెట్ పెట్టుకోండి, సో ఆ మజిల్స్ని మంచిగా ట్రైన్ చేయండి. సో కటింగ్ ఫేస్లో మంచిగా విజిబుల్స్ అయిన తర్వాత సో కటింగ్ ఫేస్లో వీక్ మజిల్స్ కనిపించిన తర్వాత ఆ వీక్ మజిల్స్ని అగైన్ బల్క్లో ట్రైన్ చేయండి, అది వీక్నెస్ అవుతుంది. ఓకే. సో దిస్ మీన్స్ సీ యు టుమారో.